యూరియా సమస్యను పరిష్కరించకపోతే అసెంబ్లీని స్తంభింపచేస్తామంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ నుంచి బ్రేకింగ్ వస్తోంది. యూరియాపై అసెంబ్లీలో చర్చ పెట్టండి, కొరతకు కారణం కేంద్రమో రాష్ట్రమో తేల్చేసుకుందామంటున్నారు. యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తానంటున్నారు. యూరియా కొరత విషయంలో హరీష్ రావు ఇంకా ఏమన్నారో మా కరస్పాండెంట్ శ్రవణ్ రిపోర్ట్ చేస్తున్నారు. తెలంగాణలో యూరియా కొరతకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీయే కారణము, రేవంత్ సర్కారే కారణమని బీఆర్ఎస్ అంటోంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి హరీష్ రావు గారు అసెంబ్లీలో కాళేశ్వరం మీద జరుగుతున్న చర్చను తప్పుదో పట్టించడానికి, డైవర్ట్ చేయడానికే యూరియా కొరత అనే సమస్యను తీసుకొస్తున్నారనేది కాంగ్రెస్ అంటోంది. ఇవాళ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు రోడ్ల మీద ఉన్నారు. ముఖ్యమంత్రి స్వంత జిల్లాలోనే ఎరువులు అడిగిన మహిళా రైతు చెంప చెల్లుమనిపించాడు ఒక పోలీస్ అధికారి. కొడంగల్ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఎరువుల కోసం బార్లు దిగుతా ఉన్నారు. ఉదయాన్నే 3 గంటలకు పోయి మొహం కూడా కడుక్కోకుండా, కాలకృత్యాలు తీసుకోకుండా రైతులు రోడ్ల మీద నిలబడతా ఉన్నారు. కొన్ని చోట్లయితే రాత్రే పోయి అరుగుల మీద పండుకుంటున్నారు. దోమల్లో కుడుతుంటే కూడా అరుగుల మీద పండుకొని ఉదయాన్నే లైన్లలో నిలబడతా ఉన్నారు. చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది. మార్పు తెస్తా అంటే రేవంత్ రెడ్డి నిజంగానే మాట నిలబెట్టుకున్నాడు, మార్పు తెచ్చిండు. కానీ తెచ్చిన మార్పు ఏంటంటే 10 ఏళ్ల కింద నాటి కాంగ్రెస్ పాలనలో ఈ పోలీస్ పహారాలో పోలీస్ స్టేషన్ల మధ్య ఎరువులు పంచారు, చెప్పులు లైన్లో పెట్టే రోజులు ఉండే, మళ్ళీ ఆ రోజులు వచ్చాయి. వేసవి కాలంలో రివ్యూ చేసి 4 లక్షల మెట్రిక్ టన్నులు గతంలో కేసీఆర్ గారు పెట్టినట్టు బఫర్ స్టాక్ పెట్టి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు. ఒకవేళ బీజేపీ ఇవ్వట్లేదు, అసెంబ్లీలో చర్చ పెట్టు రైతులకు. అదే అంటున్నారు. ఇప్పుడు కేంద్రమే, బీజేపీ లీడర్సే అన్నారు చైనాతో యుద్ధం కారణంగా చైనా నుంచి మనకు యూరియా రాలేదు, దానివల్ల కొరత ఏర్పడి బీజేపీతో చేయాల్సిన పోరాటం కాంగ్రెస్తో ఎందుకు చేస్తున్నారు అనేది ఇదో పెద్ద జోక్ అయిపోయింది. ఇదే వ్యవసాయ మంత్రి ఏమన్నట్టు తెలుసా, అసలు యూరియా కొరతనే లేదు, ఇదంతా ఏఐ ఫేక్ వీడియోలు అని ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు ముందు 15 రోజుల కింద మాట్లాడండి. తర్వాత 10 రోజులకి ఏమన్నాడు, లేలే కొరత లేదు, ఇదంతా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలే కావాలని లైన్లలో నిలబడుతుండ్రు, లైన్లో నిలబడేటోళ్ళు రైతులే కాదు అన్నారు. ఎప్పుడైతే రైతులు తిరగబడడం ప్రారంభించారో, రైతులు రోడ్లెక్కే పరిస్థితి వచ్చిందో, కొరత ఉన్నది కానీ ఇది కేంద్ర ప్రభుత్వం వల్ల కొరత వచ్చింది అన్నాడు. మళ్ళీ ఏమంటాడు, ఆ కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల వచ్చింది అని ఒక ఆయన మాట్లాడతాడు. ఇది యుద్ధం వల్ల రాలే, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం వల్ల వచ్చింది. ఒకవేళ నిజంగా కేంద్రమే ఇవ్వకపోతే అసెంబ్లీలో చర్చ పెట్టండి. బీజేపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. ఇది కాంగ్రెస్ వైఫల్యమా, ఇది బీజేపీ వైఫల్యమా తెలుద్దాం. ఇప్పుడు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు. షరీఫ్ 8 గెలిచింది కదా, 8+8 16 కాలే, 0 అయింది. ఒక్క యూరియా బస్తా దొరకలేదు. యూరియాకు సంబంధించి అవసరమైతే మేము కలిసి వస్తాము, మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు కలిసి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి నిరసన తెలిపి యూరియాని తెచ్చుకుందామని హరీష్ రావు అయితే చెప్తున్నారు. విత్ కెమెరా పర్సన్ సాయి కిరణ్తో శ్రవణ్, TV9 హైదరాబాద్.